హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. ఇంకా నేనైతే తిరుపతికి దగ్గరలో ఉన్న ఒక ఫేమస్ టెంపుల్కి అయితే వచ్చేసినాను. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి ముక్కోటి టెంపుల్ అంటారు. అంటే మన చంద్రగిరికి దగ్గరలో అయితే ఉంటుంది. అంటే తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏమంటే కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఫుల్ రష్ అయితే ఉంటారు. ఇంకా కార్తీక దీపాలు వెలిగించే వాళ్ళు ఈ మంత్ అంతా కార్తీక దీపాలు అయితే ఇక్కడ వెలిగిస్తారనమాట. ఇంకా చాలా మంది ఎక్కడెక్కడి నుంచో అయితే వస్తారు. ఇంకా ఈ ఆలయం వచ్చేసి చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇంకా మనకు ఎంట్రన్స్లోనే ఈశ్వరుడు అయితే ఉంటాడు. ఇంకా మనం ఇక్కడ కూడా దీపారాధన చేసుకోవచ్చు. ఇంకా లోపల కూడా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇంకా మనకు ఏం కావాలన్నా అన్నీ ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. ఇంకా స్టార్టింగ్లోనే మనకు ఈశ్వరుడు ఇక్కడ మనం సాధన అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎంత అద్భుతంగా అయితే ఉంటుందంటే అంత అద్భుతంగా అయితే ఉంటుంది ఈ టెంపుల్. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కంపల్సరీ వచ్చి ఈ టెంపుల్ని దర్శించుకోండి. ఈ టెంపుల్లో స్వామివారు అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటాడు. ఇంకా చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందండి ఇక్కడ. ఇంకా మనకు ఎంట్రన్స్లోనే రాములవారి టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఇంకా రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి అనమాట. ఇంకా ఈ దారి వచ్చేసి మనకు టెంపుల్కి లోపలికి వెళ్తామండి. అంటే మనకి ఎంట్రన్స్లోనే టెంపుల్ అయితే ఉండదన్నమాట. ఇక్కడంతా షార్ట్కట్లో అయితే ఉంటుంది. ఇంకా మర్రి చెట్టు ఇది చాలా ఏళ్ళ క్రితము. అసలు ఎంత పెద్దదిగా అయితే ఉందంటే అసలు ఇంకా నేను ఇంకా టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఇంకొక చాలా బయట అయితే శివలింగాలు అయితే ఉన్నాయి. ఇంకా మనం ఇక్కడ కూడా అభిషేకం చేసుకోవచ్చు, దీపారాధన చేసుకోవచ్చు. ఇంకా కార్తీక మాసంలో ఉసిరి దీపం అనేది పెడితే చాలా మంచిదనమాట. ఇంకా శివుడికి మనం దేంతో అభిషేకం చేసినా చాలా మంచిదనమాట. అంత తొందరగా కరుణిస్తాడు ఈశ్వరుడు. ఇంకా ఆయనకి భక్తితో చేయాలే కానీ ఏం చేసినా ఆయనకి అభిమానమే. ఇంకా నేనైతే వాటర్తో అయితే అభిషేకం అయితే చేసిన ఇంకా స్వామివారికి. ఇంకా నేను అనేది ఒక రోజు వచ్చి స్పెషల్గా అయితే చేస్తానన్నమాట. ఇంకా ఇక్కడే మారేడు ఆకులు కూడా ఉన్నాయి. ఇంకా బిల్వపత్రాలు అన్నీ మనం అభిషేకం అయితే చేసుకోవచ్చు. ఇంకా నాగప్రతిష్టలు కూడా ఇక్కడే ఉన్నాయండి. ఇంకా మనం నాగుల చవితి కూడా వస్తుంది కాబట్టి ఇంకా మనం ఇక్కడ కూడా ఇది చేసుకోవచ్చు. ఇంకా టెంపుల్లోనే చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి అగస్త్య మహాముని అన్నమాట. ఇంకా ఈయన గారు ఇక్కడ తపస్సు చేశారు. చాలా అయితే అద్భుతంగా ఉంటుంది. కార్తీక మాసం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ని చూడండి. ఇంకా శివరాత్రి రోజు చాలామంది జాగారం కూడా చేస్తారు ఈ టెంపుల్లో. అంత ప్రశాంతంగా అయితే ఉంటుందన్నమాట ఈ టెంపుల్. ఇంకా మనకు ఈ టెంపుల్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు అయితే ఈ టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ 4 నుంచి నైట్ 8 వరకు అయితే ఉంటుందన్నమాట. ఇంకా మనకు ఎంట్రన్స్లోనే వినాయకుడు అయితే ఉంటాడు. ఇంకా ఇదంతా టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఇంకా మెయిన్ గోపురం అన్నమాట ముక్కోటి టెంపుల్. ఇంకా నందీశ్వరుడు. ఇంకా టెంపుల్ లోపలికి కెమెరాస్ అన్నీ అలో ఉండవు కాబట్టి వీడియోలన్నీ తీయలేమండి, అసలు తీయకూడదు కూడా. ఇంకా మాకైతే చాలా బాగా అయితే దర్శనమైంది. కార్తీక మాసం కాబట్టి ప్రతి సోమవారం మనం ఇక్కడికి వచ్చి దీపాలు అయితే వెలిగించుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంకా పౌర్ణమి, అమావాస్య టైంలో మనం స్వామివారిని చాలా బాగా అయితే దర్శనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మేము టెంపుల్ బయట వచ్చేసి దత్తాత్రేయ స్వామి టెంపుల్ అండి ఇది. ఇంకా దత్తాత్రేయ స్వామిని దర్శనం అయిపోయినాక అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇంకా శ్రీకృష్ణుడి టెంపుల్ కూడా ఉంటుంది ఇందులోనే. ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ దాటిన తర్వాత ఇంకా ఇదంతా వచ్చేసి గార్డెన్ అండి, టెంపుల్ గార్డెను. ఇంకా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. మనం ఫ్యామిలీతో కార్తీక మాసంలో ఇలాంటి టెంపుల్ గాన వెళ్తే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇంకా మనం కార్తీక మాసంలో చాలా ఇదిగా అయితే కూడా మనకు ఒక డ్రీమ్గా అయితే కూడా మిగిలిపోతుంది అనమాట. ఇంకా టెంపుల్ పక్కనే నది అయితే ఉంటుందండి. ఇంకా ఈ టెంపుల్ ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను స్వర్ణముఖి నది అయితే చూపిస్తాను. ప్రస్తుతానికైతే వాటర్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా వర్షాలు పడిన టైంలో అయితే చాలా వాటర్ అయితే ఉంటాయి. ఇంకా కార్తీక మాసంలో స్నానాలు అయితే చేసేయచ్చు. ప్రస్తుతానికి నేను దగ్గరికి వెళ్ళలేదన్నమాట. ఇంకా వర్షం కూడా పడేలాగుందనేసి నేను ఇంకా స్టార్ట్ అయిపోయాను.
చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. ఇంకా కార్తీక మాసంలో ఈ నదిలో కూడా చాలామంది దీపాలు అనేది వెలిగిస్తారు, దీపారాధన చేస్తారన్నమాట. ఇలా దీపాలు అయితే వెలిగిస్తారు. ఇంకా అక్కడికి వెళ్ళేసి ఇంకా మనం స్వామివారిని ఏ కోరిక కోరుకున్నా ఇంకా స్వామివారు మనకు కాదనకుండా తీర్చేస్తారనమాట. ఇదేనండి ముక్కోటి టెంపుల్, అంటే అగస్తేశ్వర మహాముని టెంపుల్ అని కూడా అంటారు, అగస్తేశ్వర స్వామివారి టెంపుల్ అని కూడా అంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు ఇక్కడ అన్నదానం కూడా కార్యక్రమం అనేది జరుగుతుంది అనమాట. ఆఫ్టర్నూన్ అయితే అన్నదానం జరుగుతుంది ఇక్కడ. ఇంకా ప్రతి ఒక్కరూ అన్నదానం చేసుకొని వెళ్ళొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 12:30 నుంచి 2-3 వరకు అయితే అన్నదానం అయితే జరుగుతుంది, స్వామివారి అన్నప్రసాదం అనమాట. ఇంకా ఇదేనండి ఈ టెంపుల్. ఈ టెంపుల్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక మాసంలో ఈ టెంపుల్ని అయితే మిస్ అయిపోకండి, కంపల్సరీ వెళ్ళి చూసేసేయండి. ఇంకా చాలా అద్భుతంగా అయితే కూడా ఉంటారు స్వామివారు.